హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడలో వరద బాధితులందరికీ ఇది ఒక మంచి శుభవార్త అండి. ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో ఈ రోజు అంటే శుక్రవారం ఉదయం నుండి నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరేందుకు తెలపడం అయితే జరిగింది. ఉన్నతాధికారులందరూ సమావేశమయ్యి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంపై చర్చించారు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు విలేకరులతో మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఒక రోజులో సరుకులు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఎన్టీఓ వాహనాల ద్వారా ఇంటి వద్దకే వచ్చి సరుకులకు అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ను ప్రామాణికంగా తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. వంట గ్యాస్ పొయ్యిలకు ఉచితంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇకపోతే ఈ ఉచితంగా ఇచ్చే సరుకులు ఏంటి అనేటి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు ఇవన్నీ వరద బాధితులకి ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓకేనా అండి, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.